అలకనంద నది చూడండి ఎంత చక్కగా ప్రవహిస్తుందో అద్భుతంగా ఉంది. అండ్ మనం ఉన్న ప్రదేశం ఏంటి అంటే బ్రహ్మ కపాలనమాట. చనిపోయిన వాళ్ళెవరికైనా సరే పిండ ప్రదానం ఇక్కడ చేశారు అంటే వాళ్ళ ఆత్మకి ముక్తి, మోక్షం కలుగుతుంది అని ప్రతి ఒక్కరి విశ్వాసం కూడా. అండ్ మీలో ఎంతమందికి బదరికాశ్రమం యొక్క స్టోరీ అనేది తెలుసు? నేను చెప్తాను గదా! ఒకసారంట బ్రహ్మదేవుడు శివుడి కుమార్తె సరస్వతీదేవి యొక్క అందాన్ని చూసి మంత్రముగ్ధుడైపోయాడట. ఇక శివుడు ఊరుకుంటాడా చెప్పండి? శివుడు కోపంగా బ్రహ్మదేవుని 5వ తలని పగలగొట్టేశాడట. అతను అలా చేసినప్పుడు అతను బ్రహ్మహత్య పాపానికి గురయ్యాడు. ఎవరు? మన శివుడు. అదే సమయంలో బ్రహ్మతల శివుని చేతులకు అంటుకునింది అలా కొట్టినప్పుడు. ఇక బ్రహ్మతల మరియు దానితో పాటు వచ్చిన బ్రహ్మహత్య పాపాన్ని వదిలించుకోవడానికి శివయ్య విశ్వంలో ఉన్న పవిత్ర స్థలాలన్నిటికీ వెళ్ళాడట. ఆ శివయ్యకే తప్పలేదు, మనం ఎంత వాళ్ళని చెప్పండి. భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం అని తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్ళి కనుక్కున్నాడట. కానీ ఆ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదట. చివరికి నారాయణ్ణి సంప్రదిస్తే నారాయణకి నమస్కరించి జరిగిందంతా వివరించాడట శివయ్య. ఇక నారాయణుడు బదరికాశ్రమానికి వెళ్ళమని ఆదేశించాడట. శివుడు నారాయణుడు చెప్పినట్లే చేశాడు. అందుకే అతను బదరికాశ్రమంలోకి ప్రవేశించిన క్షణం బ్రహ్మహత్య వ్యక్తిత్వం వణుకుతోంది. మరియు బ్రహ్మదేవుడి తల వెంటనే శివుడి చేతి నుండి వీడిపోయి ఆ పాపం కూడా వీడిపోతుందట. అప్పటి నుంచి శివుడు తన భార్య పార్వతీదేవితో ఇక్కడే బదరికాశ్రమంలో ఉండడం ప్రారంభించేశాడట. అందుకే వాళ్ళిద్దరూ ఉంటారు ఇక్కడ. ఇక బదరికాశ్రమంలో శివుడు ఉత్తమ ఋషులతో కలిసి తపస్సు చేస్తున్నాడని, కాశీ శివుడికి చాలా ప్రియమైనట్లే అనంతమైన లక్షణాలు కలిగి ఉన్న బదరికాశ్రమానికి కూడా శివుడు సమానంగా ప్రేమిస్తాడని నమ్ముతూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా బదరికాశ్రమాన్ని దర్శించుకుంటారు, బద్రీనాథ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఇక్కడ పిండ ప్రదానం చేసిన వాళ్ళందరికీ కూడా మోక్షము, ముక్తి ఆ శివయ్య కల్పిస్తాడని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు, నమ్ముతారు కూడా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా?